బేబీస్కి హోమ్ మేడ్ నెయ్యి ప్రిపేర్ చేయాలి అంటే ఈ విధంగా మనం పాల మీద మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది అంతే అదే టెంపరేచర్తో మనం మిక్సీ వేయకూడదు. అది రూమ్ టెంపరేచర్లో పెట్టి నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాతనే మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుంటే ఇలా పైకి వెన్న వస్తుంది అనమాట. ఫస్ట్ ఒకసారి పల్స్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాతనే మాత్రమే మనం కూల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇలా కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పల్స్ చేసుకోవాలి. చూసారు కదండి, వెన్నపూస అంతా ఎంత పైకి ఎంత చక్కగా వచ్చేసేసిందో. ఇలా వచ్చేసిన వెన్నపూసని మనం నెయ్యిలాగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫామ్ అయిన వెన్నపూసని మనం ఇలా తీసేసుకోవాలండి. తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని మళ్ళీ మనము ఒక 2 to 3 times వాటర్లో వాష్ చేసుకొని ఆ తర్వాత పొయ్యి మీద పెట్టి నెయ్యిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో వాటర్తో క్లీన్ చేసేసిన తర్వాత ఈ విధంగా మనం గ్యాస్ మీద పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెన్నపూసనంతా కరగనివ్వాలన్నమాట. ఈ వెన్నపూస కరిగి నెయ్యిగా ఫామ్ అవుతుంది. వెన్నపూస అంతా ఈ విధంగా మరుగుతూ ఉండాలి. వెన్నపూస అంతా ఈ విధంగా మరుగుతూ ఉండాలి. వెన్నపూస అంతా ఈ విధంగా మరుగుతూ ఉండాలి. వెన్నపూస మనకి నెయ్యిగా మారింది, అది రెడీ అయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ కింద ఒక బ్రౌన్ కలర్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయింది అంటే వెన్నపూస అంతా నెయ్యిగా మారిపోయింది, ఇది రెడీ అయిపోయిందని మనకు అర్థం. థ్యాంక్ యూ. ఇలా చక్కగా కాగిన నెయ్యిని మనము ఫిల్టర్ చేసుకొని ఒక క్యాన్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న దాన్ని ప్రతిరోజు బేబీకి ఫుడ్ ఇచ్చే ముందు దానిలో యాడ్ చేసి ఇవ్వటం వల్ల బేబీకి మంచిగా ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఫ్యాట్లో 1 గ్రామ్లో వచ్చేటప్పటికి 9 kcal ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఈ గీ అనేది మనం ఇవ్వటం వల్ల బేబీకి వెయిట్ గెయినింగ్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో బేబీస్కి హోమ్ మేడ్ గీ చేయటం మంచిది. థ్యాంక్ యూ.